ఇప్పుడు ప్రజలకు మీరు ఏం చెప్తా ఉన్నారు, అంటే ఆర్ఎంపీలకు ఏం చెప్తా ఉన్నారు, ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు? ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే మెయిన్గా క్వాలిఫైడ్ వైద్యుల వద్దనే మీరు నాణ్యమైన వైద్యం తీసుకోండి. కొన్ని తక్కువ రేట్లో కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైము మీరు ఆర్ఎంపీ దగ్గర పోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఏదో నొప్పి తగ్గడానికి అని చెప్పేసి నొప్పి ఇంజక్షన్లు, అట్ ద సేమ్ టైము స్టీరాయిడ్ ఇంజక్షన్స్ ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏమైందంటే ఇమ్యూనిటీ కరెక్ట్ ఉన్న వాళ్ళు ఓకే, కాకపోతే అరౌండ్ ఇప్పుడున్న ఆహారపు అలవాట్లతోనే అరౌండ్ 40-50% పబ్లిక్ ఏదో ఒక డిసీజెస్, బీపీలో, షుగర్లో, ఇంకేదైనా అండర్లయింగ్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి ఏమైందంటే ఎర్లీ స్టేజెస్లో దొరకాల్సిన జబ్బు కాస్త దొరకకుండా మనకు ముదిరిపోతూ ఉంటాయి. లేటర్ స్టేజెస్లో అరౌండ్ ఇప్పుడు సపోజ్ డెంగ్యూ ఫీవర్లే ఉంటాయి, ఇప్పుడు సీజనల్ డిసీజెస్. అవును, ప్లేట్లెట్ కౌంట్ అనేది వీళ్ళు ఇమీడియట్గా పోవడంతో జ్వరం తగ్గుతుంది, చలి వణకడం ఉంటుందని స్టీరాయిడ్ ఇంజక్షన్ ఇచ్చేస్తారు. వాడికి ఇమీడియట్గా ఫీవర్ తగ్గుతుంది. ఒక 4-5 డేస్ తర్వాత చూస్తే హాస్పిటల్ పోయేసరికి ప్లేట్లెట్ కౌంట్ అరౌండ్ 50,000 ఉంటుంది. 50,000 ఉంటే ఇమీడియట్గా అడ్మిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ప్లేట్లెట్స్, ట్రాన్స్ఫ్యూజన్, వీటికి అరౌండ్ మనకు 2 lakhs దాకా ఖర్చు అయిపోతుంది. అరౌండ్ ఒక్క ప్యాకెట్కి మనకు 10,000 కాస్ట్ ఉంటుంది బ్లడ్ బ్యాంక్ నుంచి. ఓకే, అటువంటి ఒక 3 ప్యాకెట్లు అంటే 30,000 అవుతుంది. ఈ క్రిటికల్ ఇల్నెస్ ఉంటాయి కాబట్టి ఐసీలో ఉంచితే అందులో 4 రోజులు ఉంచితే పర్ డే అరౌండ్ 10,000 ఉంటుంది పెద్ద హాస్పిటల్స్లో. చిన్న హాస్పిటల్స్ అంటే 3,000-4,000 పర్ డే ఉంటుంది. ఇటువంటి వాటి వల్ల ఏంటంటే వాడు ఎర్లీ స్టేజ్ హాస్పిటల్కి వచ్చేసి డెంగ్యూ నిర్ధారణ జరిగి ఉంటుంటే ఫ్లూ ఈ బాధ తప్పుతుంది, ఈ బాధ అనేది తప్పుతుంది, రిస్క్ కూడా ఉండదు. ఓకే, చాలా వరకు అంతే. ఇప్పుడు కడుపులో నొప్పి అని చెప్పేసి రీసెంట్గా మా దగ్గరనే ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, ఒక పేషెంట్ ఏమైంది, కడుపు నొప్పి అని చెప్పేసి మా దగ్గరకు వచ్చాడు. వాడెంత నైట్ ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నారు. నైట్ వచ్చేసిండ్రు. నైట్ ఏదైతే ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఏది ఇవ్వాలో అది ఇచ్చేసినాము. నెక్స్ట్ డే స్కాన్ చేయించినాం, కిడ్నీలో చిన్న స్టోన్ ఉందని చెప్పి తెలిసింది. దాంట్లో ట్రీట్మెంట్ ఇచ్చేసినాం, అయిపోయింది. సేమ్ ఇన్సిడెంట్ వేరే ఊర్లో జరిగింది. అతను ఏం చేసిండు, ప్యాక్ దగ్గర పోయింది, నకిలీ వైద్యం దగ్గరికి. అతను పోతే అక్కడ నొప్పి సంబంధించి ఇంజక్షన్స్ ఇచ్చిండు, తగ్గింది. దాంతోపాటు స్టీరాయిడ్స్ ఇచ్చిండు, ఇమీడియట్గా నొప్పి రిలీఫ్ అయింది, ఇంటికి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత మళ్ళీ తెల్లారి నొప్పి వస్తే మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చిండు. ఇలా అతనే ట్యాబ్లెట్స్ రాసిండు. ఇలా ఒక 1 week గడిచింది. తర్వాత ఇదే ఇంజక్షన్ మళ్ళీ ఇచ్చుకుంటూ పోయేసరికి ఈసారి నొప్పి తగ్గలే. ఓకే, హన్మకొండలో ఒక హాస్పిటల్కి వచ్చిండు. తీరా చూస్తే ఏమైందంటే ఆయనకు కిడ్నీలో చిన్న స్టోన్ వల్ల ఏమైందంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అది జరిగిపోయి మొత్తం యూరిన్ అది నొప్పికి ఇంజక్షన్ ఇచ్చేసరికి నొప్పి తెలియకుండా అయింది. ఆ జబ్బు అనేది లోపల అట్లా యూరిన్ అట్లా స్టక్ అయిపోయింది. ఆ యూరిన్ అట్లా స్టక్ అయిపోవడం వల్ల పైలోనెఫ్రైటిస్, కిడ్నీ మొత్తం చీంబట్టేసి కిడ్నీ ఫెయిల్యూర్ వరకు పోయింది. ఇన్ఫెక్షన్ అయిపోయి కిడ్నీ పెయిన్ మాత్రమే రిలీఫ్ అయింది, అంతే. లోపల దాని పని దాన్ని చేసుకుంటాం. డిసీజ్ అనేది మనం కనిపెట్టకుండా ట్రీట్మెంట్ వీళ్ళు నొప్పికి ఇంజక్షన్ ఇచ్చుకుంటూ పోయింది. క్వాలిఫైడ్ డాక్టర్ అయితే ఇది పూర్తి అవగాహన ఉంటుంది. అంటే ఇమీడియట్గా దానికి ఏం చేయించాలో, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలనేది అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు నొప్పి వచ్చింది అంటే ఆ లొకేషన్ ఆఫ్ పెయిన్ బట్టి అది కిడ్నీ నొప్పియా, లేకుంటే గ్యాస్ నొప్పియా, లేకుంటే ఇంకా ఏదైనా ప్రాబ్లమా, అపెండిక్స్ ప్రాబ్లమ్ ఏంటంటే తెలుస్తుంది మనకు. అబ్డామిన్ అంటే మ్యాజిక్ బాక్స్ అది, అన్నీ వస్తాయి బయటికి. స్కాన్ చేయించేస్తే మనకు కొన్ని తెలుస్తాయి. కొన్ని స్కాన్ ద్వారా తెలియనప్పుడు, అల్ట్రాసౌండ్ ద్వారా తెలియనప్పుడు ఇంకా వేరే ఫర్దర్గా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్. సో మొత్తం అయితే ఫైండ్ అవుట్ చేసినాకనే పూర్తి ట్రీట్మెంట్. తాత్కాలికంగా నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ ఇవ్వడం వేరు. అట్ ద సేమ్ టైం దాని వ్యాధి నిర్ధారణ చేయకుండా బ్లైండ్గా ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఏమైందంటే ఇటువంటి దుష్పరిణామాలు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఆర్ఎంపీలకు ఏం చెప్తా ఉంటారు మీరు? ఆర్ఎంపీలకు మేము చెప్పేదంటే మీరు క్వాలిఫైడ్ వైద్యులు కారు కాబట్టి మీరు చేయాల్సింది లేదంటే ఫస్ట్ ఎయిడ్ మాత్రమే, ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలి. దీంట్లో ఏంటంటే దెబ్బలు లేక వస్తే కట్టుకట్టడం, బ్లీడింగ్ కంట్రోల్ ఇట్లా కానప్పుడు కట్టుకట్టడము, అట్ ద సేమ్ టైము ఫీవర్ ఇట్లా వస్తే పారాసిటమాల్ లాంటి ఏదైతే మనకు కౌంటర్ సేల్ డ్రగ్స్ ఉంటాయో అటువంటి వాటికి మాత్రమే మీరు సజెస్ట్ చేయండి. అంతే తప్పితే కంటిన్యూస్గా పేషెంట్లను మీద పెట్టేసుకొని స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఇది గ్లూకోజ్ ఫ్లూయిడ్స్, ఐవీ సెలైన్స్ పెట్టడం, ఆపరేషన్లు చేయడము, సెక్స్ డిటర్మినేషన్కు ఎంకరేజ్ చేయడం. అటువంటి వాళ్ళు పేషెంట్లు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సెక్స్ డిటర్మినేషన్కి వాళ్ళు విల్లింగ్ పేషెంట్ వాళ్ళకి తెలిసేలోకి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాళ్ళు చేపిస్తారు, వీళ్ళకి పైసలు వస్తానికి అని చెప్పేసి ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో మోటివేట్ చేసి అక్కడ కట్ చేయకుండా. ఓకే, రీసెంట్గా నిన్న ఎంజిఎం హాస్పిటల్లో కూడా ఒక పేషెంట్కి అబార్షన్ అవుతానికి ట్యాబ్లెట్స్ ఇచ్చిండ్రు. ఎంజిఎంలో కాదు, భూపాలపల్లి దగ్గర ఎవరో ప్యాక్ ఇచ్చేసిన తర్వాత ఆమె అట్లా బ్లీడింగ్ తెలియదు. ఓకే, గర్భవిచ్ఛేదం కోసం ట్యాబ్లెట్స్ ఇచ్చిండు, బ్లీడింగ్ కంట్రోల్ అయితేనే ఆమె అనుకుంటా ఉంది. సడన్గా ఆమె బీపీ పడిపోయి మొత్తం కొలాప్స్ అయిపోయి వస్తే నిన్న ఎంజిఎం హాస్పిటల్ ఎక్స్పైర్డ్. ఓ డేంజర్. పేషెంట్